హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మన భారత రైల్వే శాఖలో మన జాబ్ అనేది ఎలా సంపాదించుకోవాలి, అంటే ఏ ఏ జాబులు ఉంటాయి, ఆ జాబ్ శాలరీ ఎంత ఉంటుంది, దానికి క్వాలిఫికేషన్ ఎంత, దానికి ఏజ్ లిమిట్ ఎంత, ఇలా మరిన్ని వివరాలు క్లియర్గా అయితే తెలుసుకుందాం. ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోని టోటల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఇండియన్ రైల్వే శాఖ మొత్తం 17 జోన్స్గా డివైడ్ అయి ఉన్నాయి. అందులో వచ్చేసి సెంట్రల్ రైల్వే, నార్థన్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఇలా 17 జోన్స్ అయితే ఉన్నాయి. ఈ జోన్స్కి 10 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అండ్ 17 జోన్స్కి ఒక్కొక్క జనరల్ మేనేజర్ అయితే ఉంటారు. సో ఇవన్నీ వదిలేస్తే మన రైల్వే శాఖలో మొత్తం ఎన్ని విభాగాలుగా డివైడ్ అయి ఉన్నాయంటే మన జాబ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అండ్ గ్రూప్ డి, ఇలా 4 విభాగాలుగా అయితే ఉన్నాయి. ముందుగా మనం గ్రూప్ ఏ గురించి తెలుసుకుందాం, తర్వాత గ్రూప్ బి, తర్వాత గ్రూప్ సి, తర్వాత గ్రూప్ డి గురించి తెలుసుకుందాం. గ్రూప్ ఏలో వచ్చేసి టోటల్గా 3 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి: నాన్ టెక్నికల్, టెక్నికల్ అండ్ మెడికల్ సర్వీస్. ముందుగా నేను మీకు నాన్ టెక్నికల్ సర్వీస్ గురించి టోటల్గా చెప్తాను, తర్వాత టెక్నికల్ సర్వీస్ గురించి చెప్తాను, తర్వాత మెడికల్ సర్వీస్ గురించి చెప్తాను. ముందుగా నాన్ టెక్నికల్ సర్వీస్కి వచ్చేసి ఇందులో పోస్ట్ వచ్చేసి IRTS. ఈ జాబ్ ఏంటంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్. ఇందులో వచ్చేసి 900 ఆఫీసర్స్ అయితే ఉంటారు. ఇంకోటి వచ్చేసి IRPS, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్. ఇందులో వచ్చేసి 400 ఆఫీసర్స్ అయితే ఉంటారు. IRAS, ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్. ఇందులో వచ్చేసి 15 మెంబర్స్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. RPF, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇందులో వచ్చేసి 130 ఆఫీసర్స్ అయితే ఉంటారు. మరి వీళ్ళకి ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు? యూపీఎస్సీ వీళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. దీన్ని సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని అంటాం. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ చెప్పినట్టు IRTS, దానికి ఎగ్జామ్ అంటే ఏమి ఉండదు. అంటే ఎవరైతే గ్రూప్ బి ఎగ్జామ్ అంటే గ్రూప్ బిలో ఉన్నారో ఆ డైరెక్ట్ ప్రమోషన్ తోటి ఆ IRTSని అయితే సంపాదించుకుంటారు. మరి వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ సెంట్రల్ స్టేట్ డిమాండ్స్ యూనివర్సిటీ లేదా డిగ్రీ అయితే కావాల్సి ఉంటుంది. మరి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 32 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది SC, ST, OBC క్యాండిడేట్స్కి. సో ఇప్పుడు మనం టెక్నికల్ సర్వీస్ గురించి తెలుసుకుందాం. టెక్నికల్ సర్వీస్ వచ్చేసి IRSE, ఇండియన్ రైల్వే సర్వీస్ సివిల్ ఇంజనీరింగ్, అండ్ IRSEE, ఇండియన్ రైల్వే సర్వీస్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, అండ్ IRSME, ఇండియన్ రైల్వే సర్వీస్ మెకానికల్ ఇంజనీర్స్, అండ్ IRSS, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్, అండ్ IRSSE, ఇండియన్ రైల్వే సర్వీస్ సిగ్నల్ ఇంజనీర్స్. సో ఇలా ఉంటారు. సో వీళ్ళకి కూడా UPSC అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది త్రూ IES, అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. వీళ్ళ ద్వారా వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. మరి వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, అంటే ఇంజనీరింగ్ ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఉండాలి, లేదా MSc ఇన్ వైర్లెస్ కామ్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజనీరింగ్ ఇదైతే ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ విత్ ఏజ్ రిలాక్సేషన్ SC, ST, OBC క్యాండిడేట్కి అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి మెడికల్ సర్వీసెస్ అని చెప్పాను కదా, ఈ మెడికల్ సర్వీస్కి వచ్చేసి IRMS, ఇండియన్ రైల్వే మెడికల్ సర్వీస్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే CMSC, కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్. వీళ్ళు కూడా UPSC వాళ్ళే కండక్ట్ చేస్తారు. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్, అంటే మినిమంగా 32 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ OBC, SC, ST అయితే ఉంటుంది. వీళ్ళు MBBS పాస్ అయి కూడా ఉండాలి. పాస్డ్ MBBS ఎగ్జామినేషన్, రిటర్న్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ ఇవన్నీ కూడా పాస్ అయి ఉండాలి. సో మనం గ్రూప్ ఏ యొక్క శాలరీ చూసుకున్నట్టయితే శాలరీ కూడా చాలా హై రేంజ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 80,000 to 90,000 పర్ మంత్ ప్లస్ అయితే ఉంటుంది. సో గ్రూప్ ఏ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ బికి వెళ్ళిన అయితే గ్రూప్ బిలో నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే గ్రూప్ బిలో ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. గ్రూప్ బిలో ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఇది డైరెక్ట్ ప్రమోషన్స్ అన్నమాట. అంటే ఎలా అంటే గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఎవరైతే రాసి వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ ప్రమోషన్ తోటి గ్రూప్ బిలో అయితే వస్తుంటారు. సో వీళ్ళకి కూడా శాలరీ అనేది వచ్చేసి కూడా 50,000 పర్ మంత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ గ్రూప్ సికి వచ్చేసి వీళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. టికెట్ కలెక్టర్ అని, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అని, అండ్ అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్ అని, అండ్ గూడ్ గార్డ్స్ అని. సో ఇలా అయితే ఉన్నారు. నేను ఒక్కొక్క దాని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే టికెట్ కలెక్టర్కి ఎలిజిబిలిటీ ఏంటంటే మన ఎడ్యుకేషన్ ఏంటంటే 12th అంటే 10+2 అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 19 years అయితే ఉండాలి. అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. వీళ్ళకి శాలరీ వచ్చేసి ఎంత ఉంటుందంటే 30,000 అయితే ఉంటుంది ఫర్ మంత్కి. అండ్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ వీళ్ళు వచ్చేసి కూడా వీళ్ళకు అంటే గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఇది డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 years వరకు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీ. అండ్ వీళ్ళకి వచ్చేసి 25,000 per month శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్ ఏఎల్పి వీళ్ళకి వచ్చేసి 10th + ITI కంపల్సరీ ఉండాలి, లేదా 12th అనేది ఉండాలి. వీళ్ళకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 13 years వరకు అయితే ఉండాలి. ప్లస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. వీళ్ళకు 19,000 per month అయితే ఉంది. అండ్ గూడ్స్ గార్డ్ వీళ్ళకి కూడా వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ రైల్ ట్రాన్స్పోర్ట్ అండ్ మేనేజ్మెంట్ ఇదైతే కంపల్సరీ. అండ్ 18 to 19 years మధ్యలో అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉంది. అండ్ శాలరీ వచ్చేసి 25,000 per month ఇలా అయితే ఉంటుంది. సో మనం ఇంకేంటంటే లాస్ట్ గ్రూప్ సిలో వచ్చేసి యాక్చువల్గా మనం గ్రూప్ సిలో గురించి మనం ఇందాక డిస్కస్ చేసాము. వీళ్ళకి కూడా బాగానే ఉంటుంది. అండ్ గ్రూప్ డీలో వచ్చేసి ఎలా ఉంటుందంటే దీనిలో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 31 వరకు అయితే ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది ఉంటుంది. గ్రూప్ డీలో ఏంటంటే చాలా చిన్న జాబ్స్ ఉంటాయి. ఇలా అంటే ట్రాక్ మ్యాన్, గేట్ మ్యాన్, హెల్పర్స్, ప్రొటెక్టర్ ఇలా. సో వీళ్ళకి కావాల్సింది ఏంటంటే 10th + ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకోటి ఈ రైల్వే జాబ్ వచ్చేసి హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. ఎలా అంటే మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే మనం 20,000 వ్యాకెన్సీస్ అయితే దానికి 2 crores మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. చూసుకుంటే చాలా డిమాండ్ జాబ్ అని తెలుసుకోవాలంటే బ్యాంక్ ఎంత అయితే డిమాండ్ ఉందో ఇలా రైల్వే శాఖలో మన భారత రైల్వే శాఖలో కూడా అంత డిమాండ్ అయితే ఉంది. ఇంకోటి మర్చిపోయాను, గ్రూప్ డి వాళ్ళకు శాలరీ ఎంత వస్తుందంటే 18,000 per month అనేది ఉంటుంది. ఒక్కసారి మనం రైల్వే శాఖలో జాబ్ చేస్తే ఇంకా మనకు బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళే క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా స్పోర్ట్స్ క్వార్టర్ ద్వారా కూడా మనం ఇలా అయితే ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. చాలా కష్టపడండి ఫ్రెండ్స్. రైల్వే శాఖలో జాబ్ అంటే అంత సింపుల్ కాదు. ఇంకోటి ఏంటంటే కంపారిజన్ చేసుకుంటూ ముందుగా మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ చేసి తర్వాత అవి ఏవే టాపిక్స్ ఉన్నాయో ఎగ్జామ్లో ఏ టాపిక్స్ అడుగుతున్నాడో ఏ టాపిక్స్ని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడో అవన్నీ దృష్టిలో పెట్టుకొని చదవడం అంటే ఒక మంత్లో ప్రిపేర్ అయ్యి కూడా మనం జాబ్ అయితే కొట్టవచ్చు. నేను టోటల్గా లాస్ట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ముందుగా మీరు ఏ జాబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ముందుగా తెలుసుకోండి. తర్వాత దానికి ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో అవన్నీ తెలుసుకొని తర్వాత బుక్స్ ప్రిపేర్ కావడం కానీ కోచింగ్ వెళ్ళడం కానీ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ అయితే ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఏ కామెంట్ ఇచ్చినా నేను దానికి వెంటనే అయితే రిప్లై ఇస్తాను. మీరు ఒక్కటి విషయం మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, రైల్వే శాఖలో జాబ్ అంటే చాలా సింపుల్ అయితే కాదు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత అయితే మనకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ రీడ్ చేయాలి. ఎంత ప్రీవియస్ క్వశ్చన్స్ రీడ్ చేస్తే అంత బెనిఫిట్స్. అంటే ఏ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి, ఏ దాని మీద ఎలా క్వశ్చన్ అడుగుతున్నారు అనేది మనకు కూడా తెలుస్తుంటుంది. నేను చెప్పినట్టు మీరు 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా ప్లస్ డిగ్రీ ఇంకా పై చదువు చదివినా మనకి రైల్వే శాఖకు అయితే అర్హులు అవుతున్నారు. కాబట్టి ఈ రైల్వే శాఖలో మనకు ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ ప్యాటర్న్ అవన్నీ క్లియర్ కట్గా తెలుసుకొని ఇల్లు అయితే అడుగుపెట్టాలి. ఇంకోటి ఏంటంటే మీరు రైల్వే శాఖలో మీ రిలేషన్ తరఫున కావచ్చు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ సజెషన్ తీసుకోండి. ఎందుకంటే
వాళ్ళు ఎలా రీచ్ అయ్యారో తెలుసుకుంటే ఇంకా మీకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. ఎలా చదవాలి, ఎలా రీచ్ అవ్వాలని ఒక గోల్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇదే ఫ్రెండ్ నేను చెప్పదలుచుకుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.